నమస్తే కడప వార్త. మైసూరు దివ్యక్షేత్రంలో ఏ విధంగా దసరా ఉత్సవాలు జరుగుతాయో అదే విధంగా అత్యంత ఘనంగా ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు జరుగుతాయి. भगवती हे शितिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అమ్మవారి యొక్క మహత్యము దాదాపు ఎన్నో రాష్ట్రాలకు కూడా ప్రాకింది. దసరా ఉత్సవాలంటే ఒక ప్రొద్దుటూరు ఉత్సవాలనే చూడాలని చెప్పినటువంటి ప్రాశస్త్యం ఈ దసరా ఉత్సవాలకు ఉంది. అలాంటి దసరా ఉత్సవాలు ఇక ఒక 2 వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఆ దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి, అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విశేషాల గురించి మరియు వివిధ రకాల అమ్మవారి సేవల గురించి తెలుసుకోవడం కోసం కడప వార్త ఈరోజు ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ గారిని కలవడం జరిగింది. వారి నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. నమస్తే స్వామి. నమస్కారం అండి. ఈ అమ్మవారికి సంబంధించిన దసరా ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి స్వామి? భక్త మహాశులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి యొక్క దివ్యాశీస్సులు, ఈ శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతముగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మైసూరు ప్రథమ స్థానముగా, అలాగే 2వ స్థానం మన జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి 2024 సంవత్సరము క్రోధినామ సంవత్సర దసరా జనన ఉత్సవాలు అక్టోబర్ 3వ తారీఖు నుండి అక్టోబర్ 30వ తారీఖు వరకు 11 రోజుల పాటు దివ్యముగా వైభవపేతముగా ఆర్యవై సభవారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము విశేష కార్యక్రమాలు, ఉత్సవాది కార్యక్రమాలు అమ్మవారికి అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి స్వామి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ చరాచర సృష్టికి ఆదిశక్తికే మూలం. అమ్మవారి యొక్క సంకల్ప మాత్రం చేతనే ఈ చరాచర సృష్టి కూడా ఉద్భవించిందని మనకు చెబుతారు. అమ్మవారి ఆధారం. అలాగా అమ్మవారు మనకు మన భారతదేశంలో 18 అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసి ఉన్నాయి. అలాగే 108 దివ్యక్షేత్రాలుగా వెలిసి ఉన్నాయి. అవి కాక అనేక పట్టణాల్లో కూడా అమ్మవారు తన లీలా వైభవపేతంగా దివ్యముగా వెలిసి ఉన్నారు. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి సాక్షాత్ బాలాత్మకంత్రి అమ్మవారే ఆ జగన్మాతనే మనకు అంజలోహమూర్తిగా, సువర్ణమూర్తిగా మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారు ఆరాధ్య దేవత, ఆర్యవైశ్యుల యొక్క ఆరాధ్య దేవత. మనకు ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనార్థమై భక్తులు అనేక తండోపతండాలుగా వస్తారు. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అమ్మవారు అనేక చోట్ల రుద్రముగా ఉంటారు, రౌద్రముగా ఉంటారు. కానీ మనకు అమ్మవారు చాలా ప్రశాంతమూర్తి, సౌమ్యమూర్తి. భక్తులు అమ్మవారి నమస్కారం చేసుకున్న వెంటనే తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అంతేకాదు ఈ అమ్మవారి ఉత్సవాలలో విశేషముగా చెప్పుకోబడిన ఉత్సవాలు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పాడ్యమి రోజు నుండి ఏకాదశి పర్యంతం వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు విశేష అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే రాత్రి కాలంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ రాత్రి సమయాల్లో అమ్మవారిని దర్శించడానికి అనేక మంది భక్తులు కూడా బారులు తిరిగి ఉంటారు. ఈ అమ్మవారి ఉత్సవాల్లో పాడ్యమి రోజు మనకు కలశస్థాపనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే పాడ్యమి, మిదియ మనకు పాడ్యమి రోజు రాజరాజేశ్వరీ దేవి అలంకారము, మిదియ రోజు 2వ రోజు భవానీదేవి అలంకారము, 3వ రోజు శారదాదేవి అలంకారం దర్శనమిస్తారు. అలాగే 4వ రోజు అన్నపూర్ణాదేవి యొక్క అలంకారం దర్శనమిస్తారు. 5వ రోజు బిల్వ వృక్ష నివాసిని
పార్వతీదేవి యొక్క అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. వన విహారిణి అలంకారము అంటే పంచమి రోజు తోటోత్సవము, వన విహారిణి అలంకారము. అలాగే షష్ఠి రోజు గజలక్ష్మీదేవి అలంకారము, సప్తమి రోజు విశేషముగా మూలా నక్షత్రం రోజు విద్యాది దేవత అయినటువంటి వాగ్దేవత సరస్వతీదేవి యొక్క అలంకారము. ఈ మూలా నక్షత్రము సరస్వతి అలంకారము చాలా చాలా ప్రత్యేకము. విశేషించి విద్యార్థులందరూ కూడా ఆ రోజు అమ్మవారిని తప్పకుండా దర్శిస్తారు. అలాగే అష్టమి రోజు మహిషాసురమర్దిని దుర్గాదేవి అలంకారము. ఆ రోజు అమ్మవారికి విశేషముగా చండీ హోమ పారాయణములు, అలాగే దుర్గా హవనాలు విశేషంగా చేస్తారు. పుష్పాండ బలి, అలాగే ఆ రోజు రాత్రి కూడా తనకు మహిషాన్ని కూడా బలి ఇస్తారు. తర్వాత మహర్నవమి రోజు విశేషముగా అమ్మవారికి ప్రీతికరముగా 13 అధ్యాయాలతో చిన్ని సప్తశతి హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. తదనంతరము పూర్ణాది కార్యక్రమం చేసి ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు అమ్మవారి దసరా పండుగ రోజు ఉదయం 6:30 గంటలకు అవభృత స్నానము. ఈ 9 రోజులు అమ్మవారిని అర్చించి యంత్రార్చన గావించి విశేష హోమ కార్యక్రమాలు గావించి పూర్ణాది అనంతరము కలశ జలాల చేత అమ్మవారికి ఉదయం 6:30 గంటలకు విశేష అవభృత స్నానం ఉంటుంది. అభిషేకానంతరము అమ్మవారు మనకు వజ్రకిరీట ధారణి వజ్రకవచ అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారు కేవలం దసరా రోజు వజ్రకిరీటముతో వజ్రకవచంతో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ రోజు అమ్మవారి దర్శనానంతరము కూడా విశేష దివ్య మంగళహారతులు ఉంటాయి. ఫిబ్రవరి మధ్యాహ్నము మనకు 2:30 గంటల పైన శమీ దర్శన కార్యక్రమం ఉంటుంది. గురుజూరులో ప్రవచన కార్యక్రమాల్లో విశేష కార్యక్రమం ఇది ఒకటి. అనేక ఆలయాలన్నీ కూడా మనకు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి శమీ వృక్షానికి అనేక దేవతామూర్తులు కూడా వస్తారు. ఆ దేవతామూర్తులతో పాటు తండోపతండాలుగా భక్తులు చుట్టుపక్కలటువంటి అనేక మంది గ్రామాల్లో భక్తులందరూ కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఎన్ని లక్షల మంది పాల్గొంటారు స్వామి? దాదాపు ఆ రోజు మనకు 20 లక్షల మంది పైగా పాల్గొంటారు. చాలా విశేషంగా ఉంటుంది కార్యక్రమము. ఎన్నో తేదీ స్వామి? అది మనకు 12వ తారీఖు అక్టోబర్ 12వ తారీఖు దసరా శరన్నవరాత్రి. ఆ రోజు దసరా పండుగ. ఆ రోజు శమీ దర్శన కార్యక్రమం విశేషించి మనకు ఈ కడప జిల్లాలోనే కూడా ఎక్కువ ఇంత వైభవపేతంగా జరగడం చాలా అద్భుతంగా జరుగుతుంది. భక్తాదులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? మనకు ఎక్కువగా దూర ప్రాంతాల నుండి మనకు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి, అలాగే తమిళనాడు నుండి కూడా, కర్ణాటక నుండి, బెంగళూరు నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఆర్యవేశులే కారు మిగతా వారు కూడా అమ్మవారిని గత సంవత్సరం ఏదైనా మొక్కుకొని ఉంటారు. అమ్మ ఈ సంవత్సరం నా కార్యక్రమం నెరవేరితే మేము మొక్కుబడి తీర్చుకుంటామని చెప్పి విశేషించి మొక్కుబడులు తీర్చుకోవడానికి దసరాల్లో ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించి ఏమి కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కల్పవృక్షము కామధేనువు అమ్మవారు అక్కడ గొడుగు కనిపిస్తుంది. ఆ గొడుగు మనకు కల్పవృక్షము అని ఎవరైతే అమ్మవారిని ఆశ్రయిస్తారో వారు కల్పవృక్షం కింద కూర్చొని ఏమైతే మనం అనుకుంటామో అది నెరవేరుతుంది అని పెద్దల మాట. అదే విధముగా ఈ ఆలయం కల్పవృక్షము లాంటిది, కామధేనువు లాంటిది, భక్తుల పాటి కుంగు బంగారమై అమ్మవారు ఎంతో మహిమను విరాజిల్లుతూ ఉంది అమ్మవారు. స్వామి ఇంకోటి అమ్మవారి ఆలయ చరిత్ర ఒకసారి చెప్పండి. మనకు ప్రొద్దుటూరు పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పర్లపాడు గ్రామం. ఆ గ్రామంలో ఆమిశెట్టి చిన్న కొండయ్య గారు ఉండేవారు. వారు వ్యాపార నిమిత్తమై ఆ మద్రాసు నగరానికి వెళ్ళడం జరిగినది. అప్పుడు జగన్నాథ వాసవీదేవి కలలో కనిపించి నాకు ప్రొద్దుటూరులో ఆలయం నిర్మించమని అమ్మవారు ఆదేశించారు. తర్వాత వారు ప్రొద్దుటూరుకి వచ్చేసి అనేక ప్రముఖులను కూడా పిలిపించి వారికి తన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేశారు. జగన్మాత మన పట్టణానికి విచ్చేస్తుందంటే ఇంతకన్నా భాగ్యమా అని చెప్పి ఆ ప్రముఖులందరూ కూడా కలిసి సుందరముగా ఈ ఆలయ నిర్మాణం జరిగినది. ఎన్ని సంవత్సరాలు అయిన స్వామి ఇప్పుడు అమ్మవారి? 1890వ సంవత్సరంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. బ్రాహ్మణ శుద్ధ సప్తమి రోజు చేశారు అని చెప్పి మనకు ఇచ్చినటువంటి ఆధారాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఆనాటి నుండి ఎంతో మంది ప్రముఖులు అనగా కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఇక్కడికి వచ్చేసి చాతుర్మాస దీక్ష అనగా 41 రోజు మండలం చేశారు. అలాగే శృంగేరి స్వాముల వారు, భారతీ తీర్థ స్వాముల వారు, అనేక మంది పీఠాధిపతులు, యతీశ్వరులు, అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఆలయానికి వచ్చేసి అమ్మవారిని ఆరాధించారని చెప్పి ఇక్కడ నుండి ఆధారాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అది కాకుండా స్వామి మనకి దసరా ఉత్సవాలు కాకుండా ఇంకా ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారికి? దసరా ఉత్సవాలు కాకుండా మనకు వైశాఖ శుద్ధ దశమి వాసవే జయంతి, ఆ రోజు అమ్మవారి జన్మదినము. ఆ రోజు జయంతి మహోత్సవ సందర్భముగా అనగా మనకు ఏప్రిల్ మే నెలలో వస్తుంది వాసవి జయంతి.
ఆ రోజు అమ్మవారికి సుందరమైన అలంకారము, అలాగే ప్రాకారోత్సవము, చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం కూడా పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు. అలాగే ఆ వైశాఖ మాసంలో ఆ కార్యక్రమం. ఇంకా మాఘమాసం శుద్ధ విధియ రోజు అమ్మవారు ఆత్మార్పణ అంటే అమ్మవారు గుండె ప్రవేశం చేసినటువంటి రోజు. ఆ రోజు కూడా అమ్మవారికి విశేష అలంకరణ, చండీ హోమ కార్యక్రమం, సాయంకాలము విశేష పుష్పయాగ కార్యక్రమాలు, పల్లకీ సేవలు కూడా ఉంటాయి. ఇకపోతే బ్రాహ్మణ సిద్ధ సప్తమి వార్షికోత్సవం, ఆ రోజు కూడా అమ్మవారికి విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరం రోజుల్లో విశేషముగా శ్రావణ మాసము, ఆశ్వీజ మాసము, ధనుర్మాసము, మాఘమాసము, వైశాఖ మాసం, ఈ 6 మాసాలు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే దీపావళి రోజు సాయంకాలమున ధనలక్ష్మి పూజా కార్యక్రమం వైభవపేతముగా జరుగుతుంది. అలాగే ఉపాలయాల్లో సమీపంలో పక్కన ఉన్నటువంటి ఉపాలయాల్లో శివరాత్రి పర్వదినం నాడు శ్రీ పార్వతీదేవి సమేత నగరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, శ్రీరామనవమి రోజు సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం, అలాగే ధనుర్మాసములో భోగి పండుగ నాడు శ్రీ గోదాదేవి అంటే గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారము ఆర్యవ సభాధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు, నిత్య హోమ కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలని కూడా ఆర్యవ సభ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఓకే స్వామి, అమ్మవారికి బంగారు చీర ఎప్పుడు ధరిస్తారు? విశేషంగా చెప్పుకోవాల్సిన అలంకారము అమ్మవారికి వర్ణ కవచ అలంకారము. ఈ అలంకారం మనకు కేవలం శుక్రవారం రోజు మాత్రమే కనబడుతుంది. అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ప్రీతి. ఆ రోజు అమ్మవారు మనకు ఆ స్వర్ణ కవచ అలంకారంలో కనబడుతుంది. అలాగే మంగళవారం కూడా స్వర్ణ కవచ అలంకారము, అలాగే బుధవారం రోజు వృక్షాల అలంకరణ, శనివారం రోజు రచిత కవచ అలంకరణ జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ. 365 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన ప్రత్యేక అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తుంది. అలాగే స్వామి స్వర్ణ రథోత్సవం ఎప్పుడు ఉంటుంది? విశేషముగా ప్రతి ఆదివారము, ప్రతి గురువారము సాయంత్రం 6:30 గంటలకు అమ్మవారు స్వర్ణరథం మీద ఉత్సవమూర్తిని స్వర్ణరథంలో అలంకారం చేసి సాయంకాలం అమ్మవారి గర్భాలయం చేస్తారు. సోమవారం విజయవాహన సేవ, మంగళవారము స్వర్ణ రజిత అష్టదళ ఆరాధన, బుధవారం అమ్మవారికి గుంజల సేవా కార్యక్రమం, అలాగే శుక్రవారం శనివారము పల్లకీ సేవా కార్యక్రమాలు. వారంలో 7 రోజులు దివ్య రథోత్సవాలు మనకు స్వర్ణరథము, గజవాహనము, పల్లకీ సేవ, అలాగే గుంజల సేవ. ఈ 7 రోజులు కూడా ప్రత్యేకమైన వాహన కార్యక్రమాలు, వాహన సేవలు కూడా అమ్మవారికి జరుగుతాయి. ఇవి కాకుండా ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి నైవేద్య కార్యక్రమాలు, నైవేద్యం ఏంటి, పూజా కార్యక్రమాలు, నైవేద్యం కైంకర్యం, నైవేద్య కైంకర్యాల గురించి ఒకసారి వివరించండి సార్. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రాతకాలం 5:30 గంటలకు సుప్రభాత సేవ అనంతరము 6 గంటలకు అమ్మవారికి ప్రాతకాల నైవేద్య సేవా కార్యక్రమం జరుగుతుంది. ఆ నైవేద్యము కూడా మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో, వేద మంత్రోచ్చారణ చేత భక్తుల సమక్షంలో అమ్మవారికి మహాగణపతి దగ్గర నుండి కూడా అమ్మవారికి ఉపాలయాలకు అన్ని ఒకే వేళలో 6 గంటలకు మహాగణపతి దగ్గర నుండి కూడా అమ్మవారి పర్యంతం ఉపాలయాల్లో దేవతా మూర్తులు అందరికీ కూడా ఒకేసారి ప్రాతకాల నైవేద్యం జరుగుతుంది. మరలా 8:30 గంటలకు నిత్య పూజా కార్యక్రమంలో భాగంగా సహస్రనామార్చన జరుగుతుంది. విశేషముగా 10:45 అమ్మవారికి షడ్రసోపేతమైన నైవేద్యం అనగా మనమాన్నే అమ్మవారికి అన్నము, పప్పు, చారు, అలాగే పాయసము, భక్షము ఇవన్నీ కూడా షడ్రసోపేత నైవేద్యాలు. ఆ 10:40 అమ్మవారికి మహానైవేద్య కార్యక్రమం జరుగుతుంది. ఆ మహానైవేద్య కార్యక్రమం అనంతరం కూడా భక్తులకు పాయసాన్ని ప్రసాదంగా అందరికీ ఇస్తారు. సువర్ణ తీర్థోదకాన్ని కూడా భక్తులకు అందరికీ ఇస్తారు. 11 గంటలకు దేవాలయం మోయబడుతుంది. మరలా తిరిగి సాయంకాలం 5 గంటలకు అమ్మవారి విష్ణు కార్యక్రమాలు మొదలవుతాయి. థ్యాంక్ యూ స్వామి, మీకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.